గతంలో ఇదే పిఠాపురంలో మన ఎవరైనా నారాయణ గారిని తీసుకెళ్ళి చీపురు పట్టుకుని తుడిచి పారిశుధ్య కార్యక్రమాల మీద ఎట్లా అయితే చేశారో నేను కందుల దుర్గేష్ గారు ఒక టూరిజం మినిస్టర్గా ఆయన కూడా తీసుకెళ్ళారు. నేను కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ ఇక్కడ నారాయణ గారు లేరు, అలాగే ఆనంద్ గారు లేరు. ఎందుకంటే పుష్కరాల సందర్భంలో గతంలో మీరు ఆద్యంతం గమనిస్తే మొత్తం అంతా సర్వంతానే నడిపించిన వ్యక్తి ఎవరంటే మాణిక్యాలరావు గారు, అన్నట్టు బీజేపీ పరంగా ఉన్న దివంగత నేత ఆయన. సో ఇట్లాంటిది ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ డిస్ప్రపోర్షనేట్ బ్లోలో ఒక డిప్యూటీ సీఎం అనే హోదాలో ఆయనకి తోటి సహచర మంత్రులకి అంటే క్యాబినెట్ హోదా కలిగిన మంత్రుల్ని ఈ విధంగా పబ్లిక్ డొమైన్లో గదమాయించడం. ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు ఇవాళ కూటమిలో ఉన్నాం కాబట్టి మనం కొన్ని పర్ఫార్మెన్సెస్ ఈ విధంగా లేవని కందుల దుర్గేష్ 4 గోళ్ల మధ్యలో మాడాలి తప్ప ఆయనకైతే అంత సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉండవు. ఒక క్యాబినెట్ సహచరుడు మాట్లాడడం అన్నది తీవ్ర ఆక్షేపణీయం. అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక పిలిచి కందుల దుర్గేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఉదాహరణకి రాజమండ్రి పేపర్ నుంచి వచ్చిన వ్యర్థాల మీద కనుక ఆయనకి సో ఫోకస్డ్ అన్నప్పుడు ఇది ఆయన దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఇద్దరు సమన్వయంతో జరగాలి తప్ప ఒక యాజ్ ఏ ఇండిపెండెంట్ క్యాబినెట్ హోదా కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఒక ట్యాగ్ లైన్ మాత్రమే డిప్యూటీ సీఎంగా ఆయన ఒక తోటి సహచరుడిని మేబీ వాళ్ళిద్దరు నాదెండ్ల మనోహర్ గారు దుర్గేష్ గారు వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, నేను దానికి అనట్లేదు. ఆయన పార్టీ ఆఫీస్లో వాళ్ళతో 1-to-1 క్లాస్ పీక్కుంటే చాలా హర్షణీయమైన విషయం. అలాంటి దాని మీద మనం ఇవాళ పార్టీలో కూటమిలో ఉన్నాం, ఒక సహచరుడిగా నాతో పాటు ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీని ఈ విధంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పడం మాత్రం బాధ్యత అంటాం. కానీ ఇక్కడ బాధ్యత రాహిత్యంగా అతన్ని అవహేళన చేయడానికి చెవులో చెప్పడానికి ప్రజా సమస్యలకు సంబంధించింది కదండి. రూమ్ లోకి వెళ్ళి చెవులో చెప్పింది కాదు కదా. అది ఏంటి చెవులో చెప్పి వేరేగా ఉంటాయి, కానీ ఇది అవసరం లేదు కదా. ప్రజాక్షేత్రంలో అక్కడ జరుగుతున్న అన్యాయం మొహం మీద అడిగాడు. అదేనండి నేను అడుగుతున్నాను. ఈయనకున్న డిస్కషన్ అంటే ఈయన అదే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన గదమించారు అనుకోండి, ఇవాళ మళ్ళీ అదే డిబేట్ పెట్టకండి సార్. అలా కాదు. ఇప్పుడు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు, ఆయన ఏం దాని మీద ట్వీట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు నేను ఇలా అన్నాను, ఇంకొకరు ఎవరు దీని మీద డిస్కస్ చేయట్లేదు. సరే ఓపెన్ గా కొన్ని